బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉన్న చీకటి ఒప్పందం బయటపడిందని కర్నూలు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చీకటి ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించడం కోసం గులాబీ పార్టీ తాపత్రయం ఏంటో వారి అభ్యర్థులను నిలబెట్టాక అర్థమైందన్నారు. ఈ విషయం ప్రజలు గమనించాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు కాంగ్రెస్ గెలవబోతుందని ఆశాభావం వ్యక్తం చేసినట్టు తెలిపారు మల్లు రవి. టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఒక రహస్య ఒప్పందం ఉందనేది ఇంతకుముందు నుంచి మనం కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తూనే ఉన్నాం. కానీ ఈరోజు అది నిజమని తెలిసిపోయింది. మొత్తం రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు గెలవటం కోసం డమ్మీ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందనే విషయం వారి అభ్యర్థుల్ని సెలెక్ట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. దీన్ని ప్రజలందరూ గమనించి ఇటు బీఆర్ఎస్ పార్టీకి అటు బీజేపీ పార్టీ కూడా గుణపాఠం నేర్పి రేపు వచ్చేటటువంటి ఎన్నికల్లో 17కు 16 సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.